గోదావరి తీరాన ఉన్న శ్రీరామపురం అనే గ్రామం. పచ్చని గడ్డి మైదానాలు, కాలువగట్లు, ప్రతి ఇంటి ముందర పశువుల పాకలు, పల్లెటూరి స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య ఆప్యాయత నిండిన కాలం. సమయం తెల్లవారుజామున 4 గంటలు. ఆకాశం ఇంకా మసకమసకగానే ఉంది. రంగయ్య ఇంటి పక్కన ఉన్న పశువుల పాకలో ఆవు అంబా అంటూ దీనంగా అరుస్తుంది. రంగయ్య కంగారుగా పాకలోకి వెళ్ళాడు. సీతమ్మో, ఓ సీతమ్మ, త్వరగా ఇటు రావే. మన పాడి ఆవు ఎందుకో అలా అరుస్తుంది. రాత్రంతా నిద్రపోయినట్లేదు. దాని కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి చూడు. అంబా అని అది అరుస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. సీతమ్మ లోపల నుండి పరుగున వచ్చి, ఏమండి, ఏమైంది? నిన్న సాయంత్రం వరకు బాగానే ఉంది కదా, గడ్డి కూడా తింది. ఇప్పుడేమైంది దీనికి? నాకు భయమేస్తోందండి. అదే కదా నాకు అర్థం కావడం లేదు. చూడు, తన దూడ కట్టేసిన చోటే చూసి పదే పదే అరుస్తుంది. ఆ దూడ నిన్నటి నుండి సరిగ్గా పాలు తాగడం లేదు కదా. బహుశా అదే కారణమేమో. ఆ దూడ కదలడం లేదు చూడు సీతమ్మ. గడ్డి మీద అలాగే పడుకుని ఉంది. నేను వెళ్ళి ఒకసారి చూస్తాను. జాగ్రత్తండి. అదుగో గంగమ్మ గారు కూడా అప్పుడే లేచినట్టున్నారు. గంగమ్మత్త, ఒకసారి ఇటు రండి. మా దూడ ఎందుకో లేవడం లేదండి. గంగమ్మ మెల్లగా నడుచుకుంటూ వచ్చి, ఏంటమ్మా సీత, అంత గాబరా పడుతున్నావు? అవును, ఆవు అరుపులు ఊరంతా వినపడుతున్నాయి. ఏమైంది రంగయ్య? ఆ దూడ ఏంటి అలా ఉంది? అయ్యో సీతమ్మ, ఈ దూడ మనల్ని వదిలి వెళ్ళిపోయింది. శరీరం చల్లబడిపోయింది. ఎంత పిలిచినా పలకడం లేదు. రాత్రి ఏమైందో ఏమో గాని ఇది మన కళ్ళ ముందే నిశ్చలంగా మారిపోయింది. బాబోయ్, ఎంత పని జరిగింది! పుట్టినప్పటి నుండి ఆవు తన దూడను ఒక్క నిమిషం కూడా వదిలేది కాదు కదా. ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి? చూడు, ఆవు ఎలా చూస్తుందో. దానికి విషయం అర్థమైనట్టుంది. తన బిడ్డ ఇక లేదని దానికి తెలిసిపోయింది. ఏడవకమ్మా సీతమ్మా, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాని ఆ మూగజీవి బాధ చూడలేము. అది తిండి కూడా ముట్టదిప్పుడు. దాని మనసు చాలా సున్నితం. సమయం ఉదయం 8 గంటలు. ఈ వార్త తెలిసిన మల్లయ్య, అతని భార్య లక్ష్మి అక్కడికి వచ్చారు. ఏంట్రా రంగయ్య, ఏమైంది? దూడ వెళ్ళిపోయిందని విన్నాను, నిజమేనా? ఊరి చెవురు దగ్గర వెంకమ్మ చెప్పింది. అవును మల్లయ్య, రాత్రి వరకు బానే ఉంది. తెల్లారి చూసేసరికి ఇలా జరిగింది. మా ఆవు పరిస్థితి చూడు. పచ్చి గడ్డి కూడా ముట్టుకోవడం లేదు. నీళ్లు పెట్టినా తాగడం లేదు. దాని కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నాయి చూడు. సీతమ్మ, దిగులు పడకు. అది కూడా నీ బిడ్డలాంటిదే కదా. కాని ఏం చేస్తాం, మన చేతుల్లో ఏముంది? ఆవు అలా దీనంగా అరుస్తుంటే నాకే ఏడుపు వస్తోంది. అవును లక్ష్మి, గతేడాది అది ఇన్ని పాలిచ్చేది. తన దూడతో ఆడుకుంటూ ఉండేది. ఇప్పుడు అంతా శూన్యమైపోయింది. రంగయ్య గారు భోజనం కూడా చేయడం లేదు. వెంకమ్మ అప్పుడే వచ్చి, ఏంటమ్మా సీతమ్మ, అంతా ఇక్కడే ఉన్నారు. ఆ దూడకేమైంది? అయ్యో పాపం, నిన్ననే కదా అది మా ఇంటి ముందు గెంతుతుంటే చూశాను. ఇంతలో ఇంత పని జరిగిందా? రంగయ్య, దిగులు పడకురా. పశువులకైనా మనుషులకైనా ఇది సహజం. కానీ ఆ ఆవు అలా తిండి మానేస్తే దానికి నీరసం వస్తుంది. మళ్ళీ అది పాతలా ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. ఏంటో సత్యం, నాకేం అర్థం కావడం లేదు. నా ఇంట్లో మనిషి లాంటిది అది. దానికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. పాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, అది క్షేమంగా ఉంటే చాలు. ఒక పని చేయి రంగయ్య, మన వెంకన్న తాతని పిలుద్దాం. ఆయనకు పశువుల మనసు బాగా తెలుసు. ఏదైనా ఉపాయం చెబుతారేమో. ఆయన ఏనాటి నుంచో పశువుల వైద్యం చేస్తున్నారు కదా. రంగయ్య వెంకన్న తాతతో కలిసి తిరిగి వచ్చాడు. వెంకన్న తాతకు దాదాపు 80 ఏళ్లుంటాయి. పశువుల గురించి ఆయనకు తెలియని విషయం లేదు. యారా రంగయ్య, ఆవు ఎందుకు అంత దీనంగా అరుస్తోంది? దాని అరుపుల్లో ఉన్న బాధ నాదాకా వినపడింది. చూడు తాత, తన దూడ దూరమైంది. అప్పటి నుండి అది అలాగే ఉంది. గడ్డి తినడం లేదు, నీళ్లు తాగడం లేదు. దాన్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. దానికి తన బిడ్డ కావాలి తాత. వెంకన్న తాత ఆవు దగ్గరకు వెళ్లి దాని కళ్లను పరీక్షించి, చూడు రంగయ్య, ఆవు కళ్ళలో నీళ్లు కారుతున్నాయి. అంటే అది మనుషుల కంటే ఎక్కువగా దుఃఖిస్తోంది. దానికి తన బిడ్డ పక్కనే లేదని
బాధ లోపల వరకు వెళ్ళిపోయింది. దీనికి ఒకటే మార్గం ఉంది. ఏంటి తాత, ఏదైనా మందు ఉందా? లక్ష్మి ఆవు మళ్ళీ పాతలా ఉండాలంటే ఏం చెయ్యాలి? దానికి కాస్తంత గంజినీళ్లు తాగించలేమా? దీనికి మందు మన దగ్గర లేదు అమ్మా. దీనికి కావలసింది మనసు మార్పు. లక్ష్మికి తన బిడ్డ రూపంలో కనిపిస్తే గాని అది శాంతించదు. పాతకాలంలో ఒక పద్ధతి ఉండేది. దూడని గడ్డితో ఒక బొమ్మలా చేసి దాని ముందు పెడితే అది తన బిడ్డ అనుకుని నిమురుతుంది. అప్పుడు దాని బాధ తగ్గుతుంది. వద్దు తాత, అలా చేయడం నాకు ఇష్టం లేదు. అది ఆ మూగజీవిని మోసం చేయడమే అవుతుంది. దానికి నిజం తెలిస్తే ఇంకా బాధపడుతుంది. నా కళ్ళతో అది చూడలేను. ఇంకేదైనా మార్గం లేదా? అవును తాత, అది చాలా క్రూరంగా ఉంటుంది. రంగయ్య గారన్నది నిజం. ఏదైనా మంచి మార్గం ఉంటే చెప్పండి. ఇంకొక మార్గం ఉంది రంగయ్య. పక్క ఊరిలో ఒక ఆవు కూడా నిన్ననే కాలం చేసింది. దాని దూడ ఇప్పుడు ఒంటరిగా ఉంది. అది తల్లి కోసం ఏడుస్తోంది. ఆ దూడను ఇక్కడికి తీసుకువచ్చి మన ఆవు దగ్గర పెడితే బహుశా అది తన బిడ్డగా స్వీకరిస్తుందేమో. అది ఒక అవకాశం మాత్రమే. అది చాలా బాగుంటుంది తాత. ఆ దూడకు తల్లి దొరుకుతుంది, ఆ ఆవుకి బిడ్డ దొరుకుతుంది. ఆ పుణ్యం మనకు దక్కుతుంది. నిజమేనండి. ఆ దూడ కూడా మన ఆవులాగే ఆకలితో ఏడుస్తుంటుంది కదా. రెండింటికి అది మేలు చేస్తుంది. అయితే నేను ఇప్పుడే బయలుదేరతాను. సత్యం, నువ్వు కూడా నాతో రా. ఆ రైతుతో మాట్లాడి ఆ దూడను తీసుకువద్దాం. పద రంగయ్య, త్వరగా వెళ్దాం. కాలం మించిపోతుంది. లక్ష్మి నీరసపడితే కష్టం. రంగయ్య మరియు సత్యం పక్క ఊరికి వెళ్లారు. అక్కడ రైతుతో మాట్లాడుతున్నారు. ఏమయ్యా రంగయ్య, మీ ఆవుకి ఎంత కష్టం వచ్చిందా? నా దగ్గర ఉన్న ఈ దూడ కూడా తన తల్లి కోసం రాత్రంతా అరుస్తూనే ఉంది. పాలు ఇచ్చేవారు లేక అది కూడా చిక్కిపోయింది. అవునయ్యా, నా ఆవు పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరు ఒప్పుకుంటే ఈ దూడను మా ఊరు తీసుకువెళ్తాను. మా ఆవు దీన్ని తన బిడ్డగా స్వీకరిస్తే రెండింటి ప్రాణాలు నిలుస్తాయి. అవునయ్యా, ఇది పుణ్యం వచ్చే పని. మీకు భారం తగ్గుతుంది. ఆ మూగజీవులకి ఊపిరి దొరుకుతుంది. సరే రంగయ్య, తీసుకువెళ్ళండి. ఆ దూడ క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు. రంగయ్య దూడను తీసుకుని తన ఊరికి తిరిగి వచ్చాడు. ఊరి జనమంతా పాక దగ్గర ఎదురు చూస్తున్నారు. రంగయ్య పక్క ఊరి నుండి ఆ చిన్న దూడను తీసుకువచ్చాడు. ఆ దూడ కూడా అంబా అంటూ తన తల్లి కోసం అరుస్తోంది. లక్ష్మి ఆవు ముందు ఆ దూడను వదిలారు. చూడు లక్ష్మి, నీకోసం ఇంకొక దూడను తీసుకుని వచ్చాను. దీన్ని నీ బిడ్డలాగే చూసుకో తల్లి. నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది అనుకో. లక్ష్మి దూడను చూసి ఒక్క నిమిషం ఆగింది. తన బిడ్డ వాసన కోసం వెతుకుతోంది. ఆ దూడను నెమ్మదిగా వాసన చూసింది. లక్ష్మి, దాన్ని నిమురు తల్లి. అది కూడా అనాథే. దానికి నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. చూడు, అది ఎంత ఆకలితో ఉందో. దాని కళ్ళు చూడు, ఎంత అమాయకంగా ఉన్నాయో. పాపం, ఆ దూడ మన ఆవు దగ్గరకు వెళ్ళడానికి భయపడుతున్నట్టుంది. ఏమంటుందో అని చూస్తోంది. అరే చూడండి, ఆవు మెల్లిగా ఆ దూడను నాకడం మొదలుపెట్టింది. అంటే అది ఒప్పుకుంది, తన బిడ్డగా స్వీకరించింది. దూడ మెల్లగా ఆవు దగ్గరకు వెళ్లి పాలు తాగడం మొదలుపెట్టింది. ఆవు అరుపులు ఆగిపోయాయి. ఆమె కళ్లల్లో ఒక రకమైన ప్రశాంతత కనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఆ అద్భుతాన్ని చూస్తున్నారు. చూశారా రంగయ్య, మూగజీవుల ప్రేమ ఎంత గొప్పదో. జాతి వేరైనా బిడ్డ ఎవరిదైనా తల్లి మనసు ఒక్కటే. ఆవుకి తన బిడ్డ రూపం ముఖ్యం కాదు, ఆ బిడ్డ ఇచ్చే ప్రేమ ముఖ్యం. ఇప్పుడు నీ ఆవుకి ఏ ప్రాణాపాయం లేదు. అది మళ్ళీ తిండి తింటుంది. ఎంత అద్భుతం రంగయ్య! ఒక అనాథ దూడకు తల్లి దొరికింది. ఒక బిడ్డను కోల్పోయిన తల్లికి ఆశ దొరికింది. ఈ దృశ్యం చూస్తుంటే నా కళ్ళలో కూడా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. నిజం మల్లయ్య, మనుషులకే కాదు పశువులకు కూడా మనసు ఉంటుందని ఈరోజు నా కళ్ళతో చూశాను. ఆ దూడ పాలు తాగుతుంటే మా ఆవు కళ్ళల్లో ఉన్న ఆనందం ₹1,00,00,000 ఇచ్చినా దొరకదు. లక్ష్మి, ఇప్పుడు నువ్వు తింటావు కదా. ఇదిగో నీకోసం మంచి తౌడు నీళ్లు కలిపాను. నీ కొత్త బిడ్డతో హాయిగా ఉండు తల్లి. మేము నీకు ఎప్పుడూ తోడుంటాం.
సాయంత్రం వేళ ఊరి రచ్చబండ దగ్గర సూరయ్య గారు కూర్చుని ఉన్నారు. అందరూ రంగయ్య చేసిన పని గురించే మాట్లాడుకుంటున్నారు. రంగయ్య ఇట్రా, ఈ రోజు నీ ఇంట్లో జరిగిన విషయం ఊరంతా చెప్పుకుంటున్నారు. ఒక అపరిచిత దూడను నీ ఆవు స్వీకరించడం నిజంగా వింతే. నమస్కారం సూరయ్య గారు. అది వింత కాదు సామి, అది ఒక మూగజీవికున్న కరుణ. దానికి తన బిడ్డ లేదనే బాధ కంటే తన ముందున్న ఈ చిన్న దూడ ఆకలి ఎక్కువగా అనిపించింది. అవునండి సూరయ్య గారు, నేను నా కళ్ళతో చూశాను. ఆ ఆవు ఆ దూడను ఎంత ప్రేమగా నాకిందో. మనుషులమైన మనం కూడా అలా చేయలేమేమో. నిజమే సూరయ్య గారు, మూగజీవులకు మనం కేవలం పాలు ఇచ్చే యంత్రాల్లా చూస్తాం, కానీ వాటికి కూడా మనలాగే భావాలు ఉంటాయి. రంగయ్య ఆ దూడను తీసుకురావడం వల్ల 2 ప్రాణాలు నిలిచాయి. బాగా చెప్పారు రంగయ్య. మన ఊరిలో పశువుల పట్ల ఇంత ప్రేమ ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది. మనుషుల మధ్యే కాదు, మూగజీవుల పట్ల కూడా కరుణ ఉండాలి. అదే మన సంస్కృతి. అవును, రంగయ్య చేసిన ఈ పని అందరికీ ఆదర్శం. పశువులకు ఆహారం ఇవ్వడం ఎంత ముఖ్యమో, వాటికి ప్రేమను ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. నేనొకటి చెప్తాను వినండి. ఈ ఆవు దూడ బంధం చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది. ప్రేమ ఉంటే ఈ ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు. రంగయ్య భార్య సీతమ్మ కూడా ఆ ఆవును తన సొంత బిడ్డలా చూసుకుంటుంది కదా. అవును గంగమ్మత్త, సీతమ్మ లేకపోతే నేను ఇవన్నీ చేయలేను. తను ఆ ఆవుతో పాటే కన్నీళ్లు కార్చింది. కొన్ని నెలల తర్వాత ఆ దూడ ఇప్పుడు బాగా పెరిగింది. రంగయ్య పాకలో ఆవు మరియు ఆ దూడ హాయిగా గడ్డి మేస్తున్నాయి. ఏమండి, చూసారా? ఆ దూడ ఇప్పుడు మన ఆవు కంటే ఎత్తుగా పెరిగినట్టుంది. అయినా ఇప్పటికీ అది ఆవు దగ్గరికే వెళ్లి పడుకుంటుంది. నిజమే సీతమ్మ, మనుషులు మారిపోతారేమో కాని మూగజీవుల ప్రేమ మారదు. అది తన తల్లి కాదు అని ఆ దూడ ఎప్పుడూ అనుకోలేదు. అది తన బిడ్డ కాదు అని మన ఆవు ఎప్పుడూ అనుకోలేదు. ఆ అనుబంధం శాశ్వతం. రంగయ్య, మీ ఆవు ఇప్పుడు పాలు కూడా ఎక్కువే ఇస్తోంది కదా? అవును లక్ష్మి, మనసు ప్రశాంతంగా ఉంటే ఏదైనా బాగుంటుంది కదా. మా ఆవు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది. దానికి ఆ దూడ పక్కన ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. రంగయ్య, నిన్న పక్క ఊరి రైతు వచ్చాడు. ఆ దూడను చూసి ఆశ్చర్యపోయారు. అది అంత బాగా పెరుగుతుందని ఆయన అనుకోలేదట. ఆయనకు చెప్పాను సత్యం, ఇది కేవలం గడ్డి వల్ల పెరగలేదు, మా ఆవు ఇచ్చిన ప్రేమ వల్ల పెరిగింది అని. ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. లక్ష్మి, దా ఈ గడ్డి తిని తల్లి. నీ దూడకి కూడా కాస్త పెట్టు. మీ ఇద్దరిని చూస్తుంటే మాకు రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియడం లేదు. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. గోదావరి గాలి మెల్లగా వీస్తోంది. రంగయ్య తన కుటుంబంతో మరియు పశువులతో హాయిగా ఉన్నాడు. చూడు సీతమ్మ, ఈ ప్రపంచంలో మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, మనం ఎంత ప్రేమను పంచామన్నదే ముఖ్యం. ఈ మూగజీవుల నుండి నేను చాలా నేర్చుకున్నాను. అవునండి, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుండడం, జాతి భేదాలు లేకుండా ప్రేమించడం, ఇవన్నీ ఈ ఆవు దూడ మనకు నేర్పించాయి. వెంకన్న తాత అటుగా వెళ్తూ, యారా రంగయ్య, అంతా కులాసానే కదా? ఆవు దూడ బాగున్నాయా? అంతా మీ దయ తాత. మీరు చెప్పిన ఉపాయం వల్లే ఇవాళ మా ఇంట్లో ఇంత ఆనందం ఉంది. నమస్కారం తాత. నీ నిజాయితీ, నీ ప్రేమ వల్లే అది సాధ్యమైందిరా. కరుణ ఉన్న చోట దేవుడు ఉంటాడు. మీ ఇల్లు ఎప్పుడూ ఇలాగే కళకళలాడుతూ ఉండాలి. రంగయ్య, రేపు పొలానికి వెళ్దామా? నీ కొత్త ఎడ్ల జతను కూడా తీసుకురా. తప్పకుండా మల్లయ్య, మన పని మనం చేద్దాం. దేవుడు మనతో తోడుంటాడు. నీతి మూగజీవాల పట్ల కరుణ చూపాలి. వాటికి కూడా మనలాగే భావాలు, బంధాలు ఉంటాయి. ప్రేమ ఉన్న చోట ఏ కష్టమైనా తొలగిపోతుంది. అనాథలను ఆదరించడం, మూగజీవులను ప్రేమించడం మనిషి ప్రాథమిక ధర్మం. సమాప్తం.